హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం బ్రోకలీ గార్లిక్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. బ్రోకలీ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది సీజనల్ వెజిటేబుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ వెజిటేబుల్ని తినాలి. ఇది మనకి ఈ కర్రీ అనేది గార్లిక్ వేసుకొని చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా రైస్లోనికే కాకుండా మనకి చపాతీస్లోనికి, రోటీస్లోనికి కూడా ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఈ బ్రోకలీలో చాలా మంచి మంచి గుణాలు అయితే ఉన్నాయండి. విటమిన్స్, ప్రోటీన్స్, ఒక్కటేంటి పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ని కూడా నివారించే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ బ్రోకలీ కర్రీని మనం గార్లిక్ వేసుకొని సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి. ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బ్రోకలీకి ఫస్ట్ మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ని, చిల్లీస్ని చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్కి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మగ్గించుకోవడానికి మనం రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలండి. మొత్తం కూడా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం టొమాటోస్ని 3 మీడియం సైజు టొమాటోస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ మగ్గిన తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మగ్గిన తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టొమాటోస్, ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంచిగా మగ్గిపోతాయి కదా. ఇప్పుడు మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఆ టొమాటోస్ అనేవి చక్కగా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం బ్రోకలీని అయితే సేమ్ కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కాలీఫ్లవర్ని ఏ విధంగా అయితే ఒలుసుకుంటామో అదేవిధంగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ఈ బ్రాంచెస్ అనేవి మంచిగా ఈ విధంగా విడదీసి చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఈ బ్రోకలీని కూడా మనం ఆనియన్స్, టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత ఈ బ్రోకలీ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మగ్గిపోయినాయి కదండి ఆనియన్స్, టొమాటోస్. ఇప్పుడు మనం బ్రోకలీని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాయిల్ చేసేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం కూడా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ బ్రోకలీ మొత్తం ఒక మీడియం సైజు బ్రోకలీని అయితే తీసుకున్నానండి నేను. ఈ విధంగా అంతా కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోవాలి. మూత పెట్టుకొని మగ్గిస్తే మంచిగా మొత్తం కూడా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంతా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి గ్రేవీ అనేది రావడానికి. ఇదే కర్రీని మనం మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ గార్లిక్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఏ మసాలా దినుసులు కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. గార్లిక్ అనేవి ఒక 12 వరకు తీసుకున్నాను. వీటిని కచ్చపచ్చగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా అయితే దంచేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని మొత్తం కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. గార్లిక్లో చక్కగా మగ్గిపోతుందండి కర్రీ అంతా కూడా. అప్పుడు మనం చక్కగా కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమేనండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే వేడి అన్నంలోనికి బ్రోకలీ కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను కదా, ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా అయితే బ్రోకలీ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రోకలీలో మనకి క్యాన్సర్ నివారించేటటువంటి గుణాలు కూడా ఉన్నాయి. కంటికి కూడా చాలా మంచిదండి. కంటి సమస్యలకు కూడా ఈ బ్రోకలీ వెజిటేబుల్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచి వెజిటేబుల్ అండి. షుగర్ పేషెంట్స్ కంపల్సరీగా ఈ బ్రోకలీని అయితే తినేయచ్చు. ఈ విధంగా వేడివేడి అన్నంలోనికి చక్కగా గార్లిక్ కూడా మనం
పెట్టుకొని తినేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కర్రీ మనకి రోటీస్లోనికి కూడా బాగుంటుందండి, చపాతీస్లోని కూడా పెట్టుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ. వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.